ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాను, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయినోడు ఐఏఎస్ కదా సెలెక్ట్ అవుతావు. ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం, సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాము. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏమైనా అదృష్టయోగం ఉందా? భగవంతునికి అనుగ్రహం వల్ల అదృష్టయోగం పట్టే అవకాశాలు ఉన్నాయా? లేనిపోని చింతలతో ఏమైనా భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఉంటుందా? గురుగారు నాకు పరీక్షలు ఉన్నాయి, గురుగారు ఈ పరీక్షలో నేను పాస్ అవుతానా? ఇలా అనేక ప్రశ్నలు. గురుగారు నాకు వివాహ యోగ్యత ఉంటుందా ఈ మాసంలో? గత మాసంలో మీరు చెప్పారు వివాహం అని, మరి ఎక్కడ నాకు కుదరలేదు గురుగారు, ఈ మాసంలో వివాహం అయ్యే అవకాశం ఉందా? గురుగారు నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా, వీసా వస్తుందా? అని అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధాన సమాహారమే మన ఆస్ట్రో సిండికేట్ చెప్తున్నటువంటి మాస ఫలితాల్లో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, దసరా నవరాత్రుల సందర్భంగా శుభయోగాలు ఎంతవరకు మనకి అనుకూలంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో మొదటి వారం యావరేజ్ గాను, 3వ వారం కూడా యావరేజ్ గాను, 2వ వారం ఇబ్బందికరమైన వాతావరణంగా, అంటే చాలా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. మరి 4వ వారం యావరేజ్. టోటల్గా చూసుకుంటే వీరికి 1, 3, 4 వారాలు యావరేజ్ గాను, 2వ వారం కఠినమైనటువంటి సవాళ్లు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు 2వ వారంలో జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ 2వ వారంలో పరీక్ష మేము పెట్టుకున్నాం గురుగారు, మాకు అక్కడే దొరికింది, వీసా స్లాట్ అక్కడే దొరికింది, అలాగే IELTS GRE టోకెన్ పరీక్ష అక్కడే దొరికాయి మాకు. కాబట్టి ఆయా విషయంలో మా పరిస్థితి ఏమిటి అంటే, తప్పకుండా జన్మ జాతకాన్ని ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వెంటనే అనుకుంటాడు, ఒక కామెంట్ చేస్తాడు కింద, చూసావా జన్మజాతకం వ్యాపారం చేయడానికి ప్లాన్ చేశారు, బాబు నా దగ్గర చూసుకునే అవసరం లేదు, నేను చూడగలను, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, చూస్తాను జాతకం, లేదా మీ దగ్గర నుండి జ్యోతిష్కుని సంప్రదించండి, దానికి తగిన పరిహారాలు చేసుకోండి. దానికంటే ముందు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కర్కాటక రాశి వారు ఈ మాసంలో 2వ వారంలో తప్పకుండా మీరు ఒక కఠినమైనటువంటి ఒక దీక్ష తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం ఎంత ఎక్కువ చేయగలిగితే
అంత విదేశీయానం, అంత విద్యా సంపన్నత, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. రెండవ వారంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ రెండవ వారంలో మీరు ఎట్టి పరిస్థితులు కూడా లాటరీలకి, జూదానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వైపు వెళ్ళకూడదు. ప్రమాదమే, కొద్ది కాదు చాలా ప్రమాదం ఉంది. ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. కొంతమంది మళ్ళీ కామెంట్ చేస్తారు, ఆయన వద్దన్నాడు కదా, ఈ వారంలో నేను పెట్టేస్తాను, తప్పకుండా నాకు 5 లక్షలు వచ్చేస్తాయి. చూసావా, నువ్వు చెప్పింది నాకు కాలేదు కాబట్టి నువ్వు జాతకం తప్పు చెప్తున్నావు. ఊరి నాయన, ఇక్కడ నేను మీరు ఏ పుణ్యబలము, తల్లిదండ్రుల ఆశీర్వచనము, జన్మజాతక పుణ్య ఫలితము, నువ్వు దేవుణ్ణి ముక్కోవడం వలన మన దసరా పండుగ బాగా చేసి ఉంటావు, ఈ నెగిటివ్ ఫలితాలు మీకు అనుకూలంగా మారాయి. అదే మేము చెప్తున్నది అదే. ఏదైనా ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పేది జన్మజాతకం చూపించుకోవాలి, హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి, భగవద్గీత పారాయణం కూడా చేసుకోవాలి. ఇలా భగవద్గీత పారాయణం చేయడం వల్ల మీకు అనేకమైనటువంటి అనుకూలత, ధనధాన్య వృద్ధి, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం ఉంటుంది. రెండో వారంలో ఉద్యోగ ప్రయత్నంలో కానీ, సినిమా రంగ వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారులు కానీ అప్రమత్తంగా ఉండండి. అలాగే వ్యాపారాత్మక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి. రెండో వారంలో మీరు కొత్త వ్యాపారం చేయకూడదు. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సిందే. ఏమనండి, పక్క ఆయన పాపం చాలా మంచి జ్యోతిష్కుడు, ఆయన బాగా చెప్పాడు, రెండో వారం నీకు అద్భుతమైనాడు, మీరు రెండో వారం బాలేదంటున్నారు. సంతోషం. ఆ మహానుభావుడు ఎలా చెప్పాడో, నాకంటే ఉత్తముండు ఆయన, ఆ ఉత్తముండు చెప్పినటువంటి విషయాన్ని వినొద్దని చెప్పడం లేదు, వెటకారం చెప్పట్లేదు. నేను చెప్పే విధానం పంచాంగాలని పరిశీలించి శాస్త్ర ప్రకారంగా గోచార ఎలా అలా చెప్తాను నేను. రెండో వారం మీకు బాగలేదు, అంతే, బాగలేదు, జాగ్రత్తగా ఉండండి, మద్యపాన చేయకండి, ఇతరుల మీద ఆధారపడకండి, డబ్బు విషయంలో జాగ్రత్త, కళాకారులు క్రీడాకారులకు డబ్బులు ఎవరికి ఇవ్వకండి, కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వస్తుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు రాదు, ఇది ఖాయం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. జాగ్రత్త ఉండే పోయేదే ఉంది మీకు. మిడ్ నైట్ బిర్యానీలు ఎందుకు, మిడ్ నైట్ డ్రింకులు ఎందుకు, అన్ని అవయవాలు కనబడే డ్రెస్ ఎందుకు, ఆడపిల్లలు సౌందర్యంగా ఉండే ప్రయత్నం చేయకూడదా? తాగినోడికి ఆ మైకల్లో మిమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు కదా. కాబట్టి అవతల వాళ్ళని ప్రేరేపించగలిగేటువంటి వస్త్రధారణ ఎందుకు? ఆడపిల్లకి స్వతంత్రత ఉండే విషయం తప్పకుండా ఉండాలి. అర్ధరాత్రి హాయిగా వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, నీ వ్యాపారం చేసుకోవాలి, అది మంచిదే. నైట్ డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ రంగంలో పని చేసుకోవాలి, లేదా రాత్రిపూట కూడా వ్యాపారం చేసేటువంటి మహిళామణులు ఉన్నారు, చేసుకోవాలి. కానీ నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తుండాలి, నీ ధైర్యం ఏంటి, నీ మానసిక ప్రవర్తన ఏంటి, ఇవి తెలుసుకోవద్దా? ఎవడంటే మీరు ఆడవాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, ఏంటి తప్పుగా మాట్లాడదు, మేము నిండైన వస్త్రధారణ వల్ల నీకు మంచి కలుగుతుంది. నువ్వు అసభ్యం చేసుకున్నటువంటి స్తన్య ప్రదర్శన, ఇతర ప్రదర్శన అంతా కూడా తాగిన మగవాడికి ఆ మస్తిష్కంలో నువ్వు చెల్లివా తల్లివా అని తెలియకుండా వాడు నాశనం పట్టిస్తున్నాడు మిమ్మల్ని. దానికోసం జాగ్రత్త ఉండని చెప్తున్నాం మేము. అదే దీన్ని మిమ్మల్ని ఏది నిందించట్లేదే. ఆడవాళ్ళంటే గౌరవించదగినటువంటి స్థానంలో ఉన్నారు, మీరు గౌరవించగలిగేట్టుగానే ఉండాలి. మేము గౌరవిస్తూనే ఉండాలి మిమ్మల్ని. అలా గౌరవించినప్పుడే దేశ సనాతన ధర్మము, దేశ ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, లేదా అనేక రకాల దుష్కర్మలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలి. రెండవ అటువంటి ప్రభావాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మానవమానాలు పొందుకుంటారు. జిగుప్సారైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో సరదాగా గడపకండి. అక్రమ సంబంధాలు దూరంగా ఉండండి. విద్యార్థులు కఠిన సవాళ్ళు ఎదుర్కొంటారు, జాగ్రత్త. వ్యాపార పరంగా చికాకులు ఉన్నాయి. అలాగే 1, 3, 4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా గొప్పగా ఉందా? యావరేజ్ అంటే ఏమిటి? ఇక్కడ అనుభవజ్ఞ సూచనలు, సలహాలు తీసుకోవాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాల్సిందే. ఆ పెట్టుబడి పెట్టే విషయంలో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. వ్యాపార విషయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామి జాగ్రత్త చూసుకోండి. లేదా సింగిల్ వ్యాపారం అయితే పని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీ GST లాంటివి సరిగ్గా కట్టండి. అవినీతి నిరోధక శాఖ వారికి మీరు పట్టుబడేట్టుగా ప్రవర్తించకండి. న్యాయబద్ధంగా ఉండండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి జాగ్రత్తగా పెట్టండి. కొత్తగా పని వాళ్ళు చేర్చుకునే వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే ఇవాళ రేపు నమ్మించి మోసం చేసేవాళ్ళు, ప్రేమ కలాపాలు మునిగి ప్రియుడి వలలో పడి పిల్లల్ని చంపేస్తున్నాం, భార్యని చంపేస్తున్నాం, తల్లిని చంపేస్తున్నాం. ఏ స్థాయికి దిగజారిపోయాం మనం మనుషులమా? పట్టుబడతాం, జైలు శిక్ష పడుతుంది, పశ్చాత్తాపం అంటాడు, 7 ఏళ్ళు శిక్ష ఇస్తాడు ఆ జడ్జి గారు కూడా. ఆ తర్వాత ఆయన గారు మంచి సత్ప్రవర్తన 3 ఏళ్ళు వదిలిపెడతాడు. తర్వాత వచ్చి వీడు చేసేది ఏం లేదు, మళ్ళీ ఇంకొక అక్రమ సంబంధం, మళ్ళీ ఇంకొకరు చంపడం. ఇదా మనకి న్యాయం అంటే? పరివర్తన అంటే ఇదా? మన పరివర్తన మనలో ఉండాలి. సరే, ఏదేమైనా సరే 2 వారాలు 3 వారాలు కూడా జాగ్రత్తగా పెద్దల మాట వింటూ, జాగ్రత్తలు పడుతూ, వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకి ఒత్తిడిన్నా జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, కానీ తప్పకుండా మీకు ప్రైవేట్లో వెళ్ళగలుగుతారు. నష్టమేం కలిగే అవకాశం లేదు. కానీ 2వ వారంలో ఉంటే ఉద్యోగం ఉంటుంది, లేదా ఫైర్ అయిపోతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా 2వ వారం, 3వ 4వ వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడా అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా 1, 3, 4 వారాల్లో లాభంగా చెప్పబడుతుంది. కృత్రిమ సంతాన ప్రయత్నం ఈ మాసంలో వద్దు. సహజ సత్సంతానం మీకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా సహజ సంతానాన్ని పొందుకోవచ్చు. భార్యాభర్తల అనుకూలత, ఆనంద యోగం, స్థిరాస్తుల్ని
కొనుగోలు చేయడం, స్థిరాస్తుల అమ్మకాలు, కొన్ని లాభాలు, ఆస్తి పంపకాలు కూడా అనుకూల శుభ 1, 3, 4 వారాల్లో శుభం కలుగుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో 1, 3, 4 వారాల లాభం, 2వ వారంలో నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. జాగ్రత్త పడండి. ఇదేమైనా అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాలు, శుభ ప్రయోజనాలు, వస్తు వాహన శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు. వారంలో 1 వారం నెగిటివ్, పూర్తిగా నెగిటివ్ ఉంది. మిగిలిన 3 వారాల యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ సంబంధించిన ఏజెంట్లకి లాభవంతమైన శుభంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ రాకపోయినా ప్రశాంతమైన ఉద్యోగం ఉంటుంది. విద్యార్థి కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మాత్రం జాగ్రత్తగా ఎక్కువసేపు శ్రమ పడితే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీర్పు డెవలప్ చేసుకోండి. మాట తీరుతో అందరినీ మనం ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది, అదృష్టయోగాల పరంపర ఈ మాసము, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.